లేకుండా అవలంబించండి. ఒకవేళ నేను చెప్పేటువంటి ఈ మాట సరే ఇది మంచిగా ఉంది అని అనిపిస్తే భీతి లేకుండా అంటే భయము లేకుండా అవలంబించండి. వివరములన్నిటినీ వృద్ధి చేసుకొనొచ్చు. ఆ భయము లేకుండా అవలంబించేటువంటి నీవు నమ్మిన సత్యమును గురించిన వివరాలన్నిటినీ సేకరించి తేటగా నీకు తెలిసిన సత్యమును గురించి ధరకు బోధించండి. ధర అంటే లోకం. శ్రీశ్రీ గారు అంటాడు, లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుష్యులోయ్ అని అన్నాడు. ధరణికి బోధించండి అని అంటే చెట్టు చేమలకు కాదు బోధించవలసింది, అందు దైవ ప్రత్యక్షత కలిగిన, దేవస్వరూపము కలిగిన, దేవుని రూపం కలిగిన, దేవుని శ్వాస కలిగిన మనుషులెల్లరకు నీకు తెలిసిన సత్యాన్ని గురించి ప్రకటన చేయండి అనే భావం ఈ పద్యం కలిగి ఉంది. అందుచేతనే ఎప్పుడు ఎవరు చెప్పినా మొదట జాగ్రత్తగా వినండి. విన్నంత మాత్రాన మీకు సత్యం బయలుపడదు. కానీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటను బట్టి దైవజనుడు దేవదాసయ్య గారు మరొక పద్యం చెబుతూ, జ్ఞానమున్ మనస్సాక్షిని ఆనుకొనుచు, నీ జ్ఞానమున్ మనస్సాక్షిని ఆనుకొనుచు, చెడు విషయములన్నిటిని విడిచివేసి, చెడ్డ విషయములన్నిటిని విడిచివేసి, నలుగురితో మచ్చుగా నడుచుకొనుచు బ్రతుకువానికి సత్యము బయలుపడును. ఎవరైతే జ్ఞానమును మనస్సాక్షిని ఆనుకొనుచు చెడ్డ విషయములన్నింటిని విడిచివేసి నలుగురితో మంచిగా బ్రతకడం అలవరుచుకుంటారో వారికి మాత్రమే సత్యం బయలుపడుతుందట. నేటి దినాల్లో సత్యాన్వేషకులు అన్ని మతాల్లోనూ బయలుదేరారు. వారు సత్యాన్ని గురించి తెలుసుకోవాలని ఆశతో ఉంటున్నారు. చాలా మంది జ్ఞానం కలిగి ఉంటున్నారు కానీ మంచి మనస్సాక్షి కలిగి ఉండట్లా. చాలా మందికి మంచి మనస్సాక్షి ఉంటుంది కానీ జ్ఞానం లేకపోతుంది. అందుచేతనే సత్యం ఎవరికి బయలుపడడం లేదు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పే ఈ మాట జ్ఞాన మనస్సాక్షులతో జాగ్రత్తగా ఆలోచన చేసి మీకు సరి అని తోచితే భీతి లేకుండా ఈ మార్గములో అవలంబించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ, భక్తుడైనటువంటి యెషయి, ప్రవక్త అయినటువంటి యెషయి వ్రాసినటువంటి గ్రంథములో ఆ ప్రవచనాన్ని ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం. ప్రియులారా, బైబిల్ గ్రంథము 66 పుస్తకములు కలిగిన పరిశుద్ధమైన గ్రంథం. ఈ 66 పుస్తకాల్లో కూడా దేవుని యొక్క చరిత్రమంతా కూడా ఇందులో లిఖితమై ఉంది. ఏమి రాయబడి ఉందయ్యా అంటే సృష్టిని గురించి, సృష్టిని నిర్మించినటువంటి సృష్టిదాత గురించి వ్రాయబడి ఉంది. ఈ బైబిల్ గ్రంథములో ఆయన ఈ లోకాన్ని ఎలా సృజించాడు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన జన్మము, ఆయన జీవనము, ఆయన పరిచర్య, ఆయన శ్రమ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణము, మరలా ఆయన తిరిగి వచ్చేటువంటి ద్వితీయాగమనమును గురించి ఈ 66 పుస్తకములు కూడా చాలా తేటగా ఈ పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకములు దైవ చరిత్రను ఎలాగ బోధిస్తుందో ప్రవక్త అయిన యెషయి చేత రచించబడిన ఆ గ్రంథము కూడా 66 అధ్యాయములు కలిగిన గ్రంథం. అందుచేతనే యెషయా గ్రంథానికి బైబిలులోని చిన్న బైబిలు అని అర్థం. యెషయా గ్రంథానికి బైబిలులోని చిన్న బైబిలు అనే పేరు ఉంది. అందుచేతనే ఈ 66 పుస్తకాల్లో ఉన్న మాటలన్నీ, 66 పుస్తకములో ఉన్న చరిత్రమంతయు కూడా ఈ 66 అధ్యాయాల్లో దీర్ఘదర్శిగా ఉన్నటువంటి యెషయి ప్రవక్త జాగ్రత్తగా లిఖితపరిచారు. ఆయన స్వంతంగా ఏమీ వ్రాయలేదు, ఆయన స్వయంగా ఏమీ వ్రాయలేదు. కానీ దైవ ప్రత్యక్షత కలిగినప్పుడల్లా, దైవము చూపించినదల్లా ఆయన చాలా జాగ్రత్తగా వివరముగా వ్రాసి ఉంచిన్నారు. అందుచేతనే ఈ 7వ అధ్యాయంలో రక్షకుడైన క్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి ఒక ప్రవచనాన్ని దైవమే ప్రవక్త అయిన యెషయాకు చెప్పగా అందు లిఖితపరిచారు. ఏమిటయ్యా ఇక్కడ వ్రాయబడింది అని అంటే 14వ వచనం చెప్పబడుతున్న మాట, కాబట్టి ప్రభువు తానే మీకు ఒక సూచన చూపిస్తాడు. దైవమే లోకానికి ఒక సూచన కల్పిస్తాడు.
ఎందుకు ఈ సూచన కల్పించబడుతుంది, ఎందుకు ఈ మాట నెరవేర్చబడాలి అనంటే, ఈ సూచన కల్పించబడడానికి ముందు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి చూసినప్పుడు, పూర్వకాలము నుండి చదవగలిగిన వారు కొంచెం సహకరిస్తే చక్కగా నేను వాక్యాన్ని చకచక ముందు కొనసాగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదవగలిగిన వారు నాకు సహకరించండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను తన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచుండెను. ప్రియులారా, పూర్వకాలము నుండి కూడా దైవము తన యొక్క చరిత్రను గురించి అనేక సంగతులు భూమి మీద ఉన్న ప్రజలకు బోధ చేశారు. ఎన్ని మార్లు చెప్పినా మనుషులకు కొన్ని మాటలు ఎక్కవు. ఎందుకనంటే వారి మనస్సు దాని మీద నిలపరు గనుక. ఈ రాత్రికాల సమయమందు వాక్యం వింటున్నటువంటి వారులారా, జాగ్రత్తగా వినవలసిందిగా ఎందుకు తెలియజేస్తానయ్యా అంటే, పూర్వకాలం నుండి కూడా ఇలాగే అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక మంది ప్రవక్తనీయుల ద్వారా, అనేక మంది భక్తుల ద్వారా కూడా తన యొక్క ఇష్టాన్ని గురించి లోకములో ఉన్న మనుషులకు ఆయన అనేకమైన సంగతులు తెలిపాడు. ఎందుకు ఆయన తెలపవలసి వచ్చిందయ్యా అంటే, దైవము మానవుని కూడా తన స్వరూపము తన పోలిక చొప్పున తన శ్వాసనే పోసి కలుగు చేసిన వాడై ఉన్నాడు. ఇంత మహిమను కలిగినటువంటి మనుష్యుడట మహిమను విడిచిపెట్టి మార్గమును తప్పాడు గనుక, మరలా తిరిగి ఆ మహిమను మరలా మానవునికి అనుగ్రహించడానికి దైవ సంకల్పంలో ఆయన నిర్ణయించుకుని తన ప్రవక్తల ద్వారా అనేక మార్లు తెలియపరిచాడట, మరలి నా యొద్దకు తిరిగి రండి అని. లోకంలో ఉన్న మనకున్న అలవాటు ఏమిటయా అంటే, నచ్చితే వింటాం, నచ్చకపోతే వినం. ఎందుకు అందరికీ నచ్చాలా ఇది అని అంటే, నచ్చనవసరం లేదు అని అంటారేమో. కాదు కాదు, అందరికీ నచ్చవలసిన మాటే. ఎవరైనా, నేను ఇక్కడ ఉన్న వారిని, ఈ గ్రామంలో ఉన్న వారిని అడుగుతాను, మోక్షం మాకు వద్దు, నరక ప్రాప్తి మాకు కావాలి అన్నవారు ఎవరైనా ఉంటారా? నేను అంటాను, దైవజనుడి దీని గురించి ఒక చిన్న రక్షణ పద్యం రాశారు. దేవరాజ్య విషయముల్ దీనమతిని వరుసగా నేర్చుకుని వారు వాటి వశము, దానముల్ వారి వశమౌను గాన కల్గు సుఖము భువియందు శుభము శుభము. దేవరాజ్యమును గురించిన విశేషాలు ఎవరైతే దీన మనస్సు కలిగి వింటారో వారికి భూమి మీద సుఖము శుభము కలుగుతుంది అని అన్నారు. దేవుని రాజ్యమును గురించిన విశేషాలు వెనకే చాలా మందికి సుఖం ఉండట్లేదు, వారి ఇంట శుభం కూడా జరగట్లేదు. అందుకని ఈ రాత్రి మీకు సుఖం కావాలి అన్నా, మీ ఇంట శుభప్రదమైన కార్యం జరగాలన్నా, దైవమును గురించిన రాజ్య విశేషాలు శ్రద్ధాభక్తులతో వినాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న వారిని అడుగుతున్నాను, మా ఇంట్లో మేము ఎప్పుడు సుఖంగా ఉండకూడదండి, తల్లడిల్లిపోతూ ఉండాలండి అనేవారు ఎవరైనా ఉన్నారా? ఏ మతంలోనైనా, ఏ కులంలోనైనా, ఏ జాతి వారైనా, ఏ దేశం వారైనా లేచింది మొదలుకొని వారి ఇష్టదైవానికి నమస్కరించి లెప్పలు వేసుకుని గుంజీని తీసి అవసరమైతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, దైవమా నేనేం చేసినా ఎలా చేసినా నా రూపాయి 100 రూపాయలు కావాలని దేవుడి దగ్గర మొక్కుతాం. అవునంటారా కాదంటారా? ఇది మనుషుని యొక్క ఇచ్చ. అందుచేతనే మనుషులైన వారట తమను గూర్చినటువంటి ఆలోచనతోనే బ్రతకడం ఆరంభించారు గనక, దేవుడు తన శిష్యులు, తన ప్రవక్తల ద్వారా, తన యొక్క భక్తుల ద్వారా, తన ప్రవక్తనీయుల ద్వారా దైవమును గురించిన ఆలోచన కూడా మనుషుడు కలిగి ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు వినలేదట. ఎవరు వినబోయేసరికి దేవునికి కలిగినటువంటి తలంపులలో ఒక వింతైన తలంపు. మొదట తన ప్రవక్తలను పంపించి తన బోధను సాగించారు కానీ ఎవరు వినలేదు. కడకు అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభు తన స్వకీయ కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించాడు. అందుచేతనే తానే మీకు ఒక సూచన చూపిస్తాడు. ఏంటా సూచన అంటే, ఆకాశ
ఆకాశమందేమో నక్షత్రము, భూమి మీదేమో దేవదూత దర్శనము. ఆకాశమందు నక్షత్రమేమో జ్ఞానులైన వారిని తూర్పు దేశం నుంచి నడిపించింది. భూమి మీద ఉన్నటువంటి దేవదూత ఎవరు దేవుని కొరకు, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారో వారికి శుభవర్తమానం తెలియజేసింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం ఒకసారి. నేనంటాను, బైబిల్ గ్రంథం చెబుతుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. ఈ రాత్రి సమయమందు దేవుని కొరకు మీ ఆత్మ ఎదురు చూస్తూ ఉంటే ఈ రాత్రి దైవము మీకు నూతనమైన బలమును ప్రసాదించుగాక. నోరు తెరిచి ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుచేతనయ్యా అంటే తానే ఒక సూచన చూపించవలసిన అవసరం ఎందుకు వచ్చిందయ్యా అంటే ఎవరిని చెప్పినా మాట వినడం లేదు. బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానం ఉంటుంది. ద్రాక్ష తోటను కాపులకి ఇచ్చి వెళ్ళాడట ఒక యజమానుడు. తన రావలసిన గుత్త తీసుకోవడానికి తన పనివారిని పంపిస్తే కొట్టి చంపేశారు. మొదటగా వచ్చిన వారిని కొట్టారు, రెండోసారి వచ్చిన వారిని కొట్టారు, మూడోసారి వచ్చిన వారిని కొట్టారు, బయట పాడేస్తారు. ఆ యజమానుడు అనుకున్నాడట, ఏమనుకున్నాడు, నా కుమారుడు పంపిస్తే గుర్తుపట్టి నాకు రావాల్సిన గుర్తు నాకు ఇచ్చేస్తారని చెప్పి కుమారుడు పంపిస్తే వారు అంటున్నారట, ఇదిగో వీడే ఈ తోటకు యజమాని గనుక వీడిని చంపివేస్తే ఈ తోట మన సొంతం అవుతుంది అనుకుంటున్నారే కానీ ఆ గుత్తకు తీసుకోవడానికి వచ్చిన యజమాని కుమారుడు వీరికి ఆ పొలాన్ని వారికి సొంతంగా ఇద్దామని వస్తున్నాడన్న సంగతి గుర్తించలేదు. మనిషికున్న దుర్బుద్ధి ఎలాంటిది. అందుకనే తొందరపాటు మనుషుడికి ఉండకూడదు అని అంటారు. తొందరపాటు వల్ల కలిగేటువంటి నష్టం మరలా తీసుకుందామన్నా రాదు, ఏమి చేసినా రాదు. చేతనే దైవమును గురించిన అపేక్ష మీలో కలిగి ఉండి శ్రద్ధ కలిగి దైవమును గురించి పరీక్ష చేయండి. అంతే తప్ప త్వరగా మతంలోకి దిగిపోండి, మతంలోకి వచ్చేయండి, మురిగిపోండి అని ఎవరు మీకు బోధించినా నమ్మకండి. దైవమును గురించిన నిర్ణయము శ్రద్ధ కలిగి చేయాలి. దైవమును గురించిన నిర్ణయము భక్తి కలిగి చేయాలి. దైవమును గురించినటువంటి సేకరణ మీ హృదయపూర్వకమైనదై ఉండాలి. అందుచేతనే రాత్రికాల సమయమందు తానే ఒక సూచన చూపిస్తాడు అని ప్రవక్త ద్వారా తెలిపినప్పుడు ఆయన తన సూచనను కనపరిచాడు. ఏమని కనపరిచాడు తెలుసా? ఇదిగో నేను కన్యక గర్భాన్న ఉద్భవిస్తాను అని ఒక సూచన చెప్పాడు. ఈ మాట చెప్పంగానే యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క కన్యకలందరూ కూడా గొప్పింటి వారు అమ్మాయిలు, పేదింటి వారు అమ్మాయిలు, నడిమిని ఉన్నవారు అమ్మాయిలు అందరూ కూడా మెస్సయ్య అంటే లోకానికి రక్షకుడు మా గర్భాన్ని ఉద్భవించాలి, మా గర్భాన్నే ఉద్భవించాలని అందరూ కన్యత్వాన్ని కాపాడుకొని కన్యగర్భాన్నే ఉద్భవిస్తాడు కనుక కన్యత్వాన్ని కాపాడుకుని అందరూ శ్రద్ధాభక్తులతో వారికి నిర్ణయించిన స్థలానికి వెళ్ళి రోజు దైవాన్ని వేడుకునేవారట. అలాగ ప్రారంభమైందే మఠ కన్యకల యొక్క పద్ధతి. ఆర్సిఎం స్కూల్స్లోను రోమన్ కథోలిక సంఘాల్లోనూ తెల్ల ముసుగు వేసుకుని తెల్ల గౌను వేసుకుని కనబడతారే వారు మఠ కన్యకలు అని అంటారు. వారు కన్యత్వం చెడిపోకుండా పవిత్రమైన జీవితాన్ని ఆరంభించిన వారు, కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఆరంభమైందయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు ఉద్భవించడానికి ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనాన్ని బట్టి ఆ యొక్క ప్రవచనాన్ని బట్టి ఆ యొక్క కన్యత్వపు స్థితి ఆరంభమైంది. అందుచేతనే ప్రియమైన దేవుని పిల్లలారా, కన్యక గర్భాన ఉద్భవించేటువంటి ఆ క్రీస్తు ప్రభును గురించినటువంటి సూచన దేవుడు కనపరిచినప్పుడు ఆ కన్యకల గురించిన వర్తమానం తెలియగానే ఆ కాలమందున్న కన్యకలందరూ కూడా తమ కన్యత్వాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉదయాన్నే సమాజ మందిరంలోనికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో వారు బాహ్య సౌందర్యాన్ని కనపరుచుకున్నారు. వారు బాహ్య సౌందర్యాన్ని సిద్ధపరుచుకున్నారు. అందరూ కూడా దేవుని మందిరంలోనే కూర్చున్నారు. అందరూ కూడా దైవభక్తి కలిగిన వారై ఉన్నారు. అందరూ కూడా దేవుడు నా గర్భాన్నే ఉద్భవించాలని కోరుకున్నారు. కానీ అందరికీ సాధ్యపడలేదు ఆ యొక్క కోరిక. ఒక్కరికి మాత్రమే సాధ్యమైంది. ఎవరు అనంటే ప్రభువు తానే సూచించిన ఆ కన్య మరియగా గుర్తించబడ్డాది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఎందుకయ్యా ఆ మరియ ఆమె ఎన్నిక చేయబడ్డాది అనంటే ఆ మరియట అందరమ్మాయిల్లాగానే ఈమె సమాజ మందిరానికి వెళ్ళేదట. ఉదయం మొదలుకొని వారికి నిర్ణయించిన సమయం అంతా మందిరంలో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉండేదట. అందరూ సాయంకాలం తిరిగి వచ్చిన తర్వాత ఎవరి పనుల్లో వారు ఉండేవారు కానీ మనసావాచ్య క్రియ ఆమె మాత్రం ఆమె తలంపులోనైనా ఆమె ఊహలోనైనా ఆమె మాటలోనైనా ఇంటికి వచ్చి మరలా తన ఇల్లుని కూడా దేవాలయముగా మార్చేసుకుంది. చప్పట్లు
చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. స్త్రీలారా, మీకు సాధ్యమైన పనులు చాలా ఉన్నాయి. మీ ఇంటిని పరలోకంగా మార్చగలిగిన వారు మీరే, మీ ఇంటిని పాతాళంగా మార్చగలిగిన వారు కూడా మీరే, మీ ఇంటికి సంతోషం ఇవ్వగలిగిన వారు మీరే, మీ ఇంటికి దుఃఖాన్ని పుట్టించగలిగిన వారు కూడా మీరే. కనుక జాగ్రత్త. ఈ కన్య అయిన మరియా తన ఇంటిని పరలోక సౌధంగా మార్చుకుంది. ఎందుకో తెలుసా? ఆమె అందరిలాగా బాహ్యశుద్ధి కలిగి ఉంది. ఆమె అందరికంటే వింతగా ఆత్మశుద్ధి కూడా కలిగి ఉంది. దైవజనుడు దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు. ఏమన్నారయ్యారంటే, ఆమెట నాయనా సౌండ్స్ మార్చుకోబోదు, చక్కగా వెళ్తుంది, కూర్చో, నువ్వు వెళ్ళిపో, కూర్చో, నాకు ఆ సౌండ్ అలాగే వచ్చేసి మారిస్తే నువ్వు ఎలాగనుకో, నేను మాట్లాడతాను, నువ్వు సౌండ్ మార్చుకో, ఓకేనా? లేకు, అక్కడ లేకు. చక్కగా వెళుతున్నప్పుడు ఆటంకం చేయొద్దు, ఓకేనా? ఆ మెటాలిక్ సౌండ్ కొంచెం తగ్గించాలి. చూసారా అపవాది ఎంత పని చేస్తుందో? సైతాన్ చాలు. అంటే దెయ్యం పని చేస్తూ ఉంటుంది. సరే, రైట్. పరలోకములో ఉన్నటువంటి ఆ మహిమను ఆమె భూమి మీద ఉన్న ఆ ఇంటిలో కూడా ఆమె సంతరింప చేసుకుందట. ఎలా సాధ్యం ఇది? మనం కూడా అంతే కదా. ఎవరో ఇంట్లో చూసిన వస్తువులు మన ఇంట్లో ఉండాలని కోరుకుంటాం. మన ఇంట్లో కర్టెన్స్ భలే ఉన్నవే అని అనుకుంటాం. ఎలాగైనా కొనాలనుకుంటాం. వారు ఏదో 10,000 పెట్టి కర్టెన్ కొనుక్కుంటారు. నువ్వు కొనాలని కోరుకుంటుంది కానీ 10,000 నీ దగ్గర లేవు. దానికోసం ఏం చేస్తూ ఉంటావు? ప్రయాసపడుతూ ఉంటాం. ఈ రాత్రి ఆ కాలమందు పరలోకములో ఉన్నటువంటి ఘనమైనటువంటి ఆ స్థితిని భూమి మీద తన గృహములో కూడా అదే రీతిని సంతరించుకోవడానికి గల కారణం ఏంటంటే, పరిశుద్ధమైన ఆత్మ కలిగి దైవము నా గర్భాన్ని ఉద్భవించాలని మనస వాచ క్రియ ఆమె కోరుకుంది గనుక పరలోకములో ఉన్న మహిమ ఆ ఇంటిలోనికి దిగి వచ్చింది. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ప్రియులారా, ఈ రాత్రికాల సమయమందు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆ దివ్యమైన మహిమ పరలోకము చిన్న పరలోకముగా మార్చేసుకుందంట. అందుచేతనే సర్వ ప్రపంచమంతా తిరిగిందట దేవదూత. ఎంత దూరం తిరిగినా ఎక్కడా కనపడలేదంట పరలోకములో ఉన్న మహిమ. ప్రపంచానికి నాభి బిందువు, ప్రపంచానికి నడిమిన ఉండినటువంటి బెత్లెహేము అనే చిన్ని గ్రామం. మరి భీమవరం మరి పట్టణమో లేకపోతే గ్రామమో నాకు తెలియదు కానీ, మరి పెద్ద గ్రామమో చిన్న గ్రామం నాకు తెలియదు కానీ, చిన్ని గ్రామము బెత్లెహేము. ఎవరికి తెలియదు ఆ గ్రామం. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు ఎవరు, గొప్పదానివేం కాదు అని ప్రవక్తలు ప్రవచించిన తన ప్రజలను పరిపాలించే రాజు నీలో నుంచే వస్తాడని ప్రవచనం ఉంది. అందుచేతనే ఆ ప్రవచనానికి నెరవేర్పుగా చక్కగా ఈ కన్య అయిన మరియ తన ఇంటిని పరలోక సౌధంగా మార్చుకుందట. అందుచేతనే పరలోకములో ఉన్నటువంటి దేవదూత దేవాజ్ఞను పొందుకుని భూమి మీదకి వచ్చి ఆమె దేవుని యొక్క నివాసమునకు యోగ్యమైన గర్భం ఏదో కనుక్కొని ఆ గర్భం దగ్గరికి వచ్చి నిలబడ్డాది. దైవము నివసించడానికి అవసరమైన గర్భం ఎక్కడుందో చూసుకుని అక్కడికి వచ్చి నిలబడ్డాది. ఎందుకు నిలబడ్డాది తెలుసా? ఇక్కడ వింతైన అనుభవం ఉంది, చెప్తాను జాగ్రత్తగానండి. ఆమె దేవుని దయను ప్రాప్తముగా పొందిందట. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకు ఆమె దేవుని దయను ప్రాప్తంగా పొందిందో తెలుసా? దేవునికి హృదయ శుద్ధి గలవారంటే ఇష్టం. అందరూ చెప్పండి ఆమెనని. మీ హృదయం శుద్ధిగా ఉంటే దేవునికి ఇష్టమట. మీ హృదయం గనుక శుద్ధిగా ఉంటే ఆయనే వచ్చి మీ హృదయంలో వాసిగా నిలవబడతాడట. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఈ కన్య అయిన మరి ఆ దినాలలో అందరిలాగా ఆమె టిప్ టాప్ గా తయారవ్వలేదు కానీ, బాహ్య సౌందర్యాన్ని ఆమె ఏమి గొప్పగా చేసుకోలేదు కానీ, అంతరంగంలో ఉన్న తన హృదయాన్ని మాత్రం శుద్ధిపరుచుకుందట.
తనకిష్టమైన రూపాన్ని కలిగించిందట, దేవేష్టమైన రూపాన్ని కలిగించుకుందట. ఎప్పుడైతే ఆ స్థితి కల్పించిందో పరలోకములో ఉన్న దైవం అన్నారట, నా కుమారునికి అవసరమైనటువంటి గర్భం సిద్ధమైంది, గబ్రియేలా వెళ్ళు చెప్పు అని అన్నారట. ఎప్పుడైతే ఈ మాట విన్నదో గబ్రియేలు, అయ్యా మీ మనసునే దోచుకున్నంత మంచి వాసి భూమి మీద ఉన్నారా అని అడిగితే ఆయన చెప్పారట, నా దయ ఆమెకి ప్రాప్తంగా ఇచ్చాను అని అన్నారట. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. అందుచేతనే దేవదూత వచ్చి అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము, పరలోకమందున్న దేవుడు నీకు తోడయ్యున్నాడు, నీవు ఆయన వలన కృప పొందితివి అని అన్నాడు. ఆమేన్ చెప్పండి. నేనంటాను, దేవుని దయను ఎవరైతే ప్రాప్తంగా పొందుతారో, దేవుని కృపను ఎవరైతే సంపాదన చేసుకుంటారో ఆ ఇల్లు పరలోక పట్టణంతో సమానం. ఆమేన్ చెప్పండి. చాలా మంది క్రైస్తవుల గృహాలకి యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి అని వ్రాయబడి ఉంటుంది, కానీ ఆ గృహంలో గందరగోళం జరుగుతూ ఉంటుంది. నేనంటాను, పేరుకు మాత్రం గృహానికి అధిపతి క్రీస్తుగా కాదు, నిజానికి నీ హృదయానికి అధిపతి క్రీస్తు అయి ఉంటే నీ ఇంట్లో సమాధానం ఉంటుంది. ఆమేన్ చెప్పండి. దేవదూతలు ఒక పాట పాడారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అన్నారు. సమాధానం కలగాలంటే దేవేష్ఠులంగా మనం ఉండాలి. దేవునికి ఇష్టంగా ఎవరైతే ఉంటారో వారికి సమాధానం కలుగుతుంది. దేవేష్ఠురాలుగా ఈ కన్య అయిన మరియు ఉంది కనుక ఆమెకు ప్రాప్తించింది, ఆమె గర్భం దేవ నివాసానికి యోగ్యమైంది. హల్లెలూయా. అదే సూచన లోకానికి కనపరిచాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కట్టుంది అని అన్నారు. నేనంటాను, కన్యకను చూపించాను, కన్య గర్భాన్ని చూపించాను, కనబోయే కుమారుడు ఎవరయ్యా అనంటే ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలి అన్నాడు. నేనంటాను, ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం దేవుడు మనకు తోడు అని అర్థం. అందరు చెప్పండి, దైవము మనకు తోడు. చెప్పండి, దైవము మనకు తోడు. మీ పక్క వారితో చెప్పండి, దైవము నీకు తోడు. ఇప్పుడు భయం ఉంటుందా మనకి? దైవమే మనకు తోడై ఉంటే భయం ఉంటుందా? నేనంటాను, చాలా సమయంలో చిన్నప్పుడు పాడుతాం, చెట్టు మీద దెయ్యం నాకేం భయం అంటారా? నిజమేనా? నిజానికి ఏదైనా ఒక అలిగిడి జరిగింది అనుకోండి, వెంటనే మీ వెనకున్నవారు అన్నారనుకోండి, 10 మంది అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఏం జరిగిందో తెలియదు. నేనంటాను, భయము కలగకుండా నీకు ఉండాలి అంటే దేవేష్ఠులముగా ఆయన సమాధానాన్ని పొందుకున్న వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఆయనే ఒక సూచనగా మనకు తన యొక్క కుమారుని గురించిన చరిత్రము చెప్పి, ఆ కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా మీ అందరినీ నా సొంతం చేసుకోవాలని ఆశపడడమే ఈ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ప్రియులారా, ఎప్పుడైతే దయను ప్రాప్తంగా పొందినటువంటి ఆ కన్య అయిన మరియ వద్దకు వచ్చి భయపడకము అని చెప్పిందో, ఆమె తన మాటను తూచా తప్పకుండా అడిగింది, అయ్యా నేను భయపడను గాని ఇది ఎలా జరుగును అని అడుగుతుంది. అప్పుడు పరలోకముందన్న దేవుడు చెప్పమన్న మాట ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్ముడు నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు ఒక బాలుడు నీలో ఉద్భవిస్తాడు. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా అని చెప్పండి. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు భీమవరంలో పుట్టెను. హ్యాపీ క్రిస్మస్. ఎప్పుడు భీమవరంలో ఎలా పుడతాడండి అని అనొచ్చు మీరు. నేనంటాను, ఎవరి హృదయము దేవుని కొరకు సిద్ధంగా ఉంటుందో వారిలోనే అప్పుడే పుడతాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆ కాలమునకు ఆ సమయానికి కన్య అయిన మరియ సిద్ధంగా ఉంది కనుక ఆమె గర్భంలోనికి వెళ్ళగలిగాడు ఆయన. నేనంటాను, ఆ గర్భం ఎంత ధన్యమో, ఆ గర్భము పరలోక సౌధంగా ఆమె తయారు చేయడం ఎంత ధన్యమో కదా. అందుచేతనే ఎవరయ్యా ఈ కుమారుడు, ఈమె కనేటువంటి కుమారుడు ఎవరయ్యా అంటే ఆయన ఇమ్మానుయేలుట, తోడుగా మనతో ఉండే దేవుడు. అందరూ చెప్పండి, తోడుగా ఉండే దైవము. ఎవరికి తోడు? నాకు తోడు. నేనంటాను, దైవమే మనకు తోడై ఉంటే మనకు ఏం భయం? భక్తుడు ఒక చక్కని కీర్తన రాశారు, దైవం మీకు తోడు ఉంటాడు గనుక భయపడకండి అని చెబుతూ, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి, భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వాగ్దానంబులు కలవు
భయపడకూడనేది పలుకులు నీకు జయము కలుగు 365 కాలము ఏడాది పొడుగున భయపడకు నిరాశ పడకు మెందునా భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు పడరాదు సుమి. క్రీస్తుని ఎరిగిన వారారా భయపడవద్దు అనే మాట మీకు అందుకే చెప్పబడ్డాది. ఆ కాలం ముందు కన్య అయిన మరియకు చెప్పబడిన మాట నేడు మీకు చెప్పబడుతుంది. ఆమె భయపడకుండా ఆమెకు కలగబోయే అన్ని విషయముల గురించి ధైర్యము కలిగి క్రీస్తుని గర్భాన ధరించింది ఆమె. ఎవరామె? దేవుని దయను ప్రాప్తంగా పొందింది, ఆయన కృపను సొంతం చేసుకుంది. ఆమె ఈ కన్య అయిన మరియ. కనబోతున్నటువంటి శిశువుడు ఎవరయ్యా అనంటే లోకాన్ని రక్షించడానికి పుట్టబోయేటువంటి వాడు, రక్షకుడు, ఇమ్మానుయేలు దేవుడు. ఇదే ప్రవక్త యెషయి 9వ అధ్యాయము 6వ వచన భాగం నుండి ఈ ప్రవచనం యొక్క మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది, ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచనకర్త ఆయన, బలవంతుడైన దేవుడు ఆయన, నిత్యుడగు తండ్రి ఆయన, సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఆయనే ఈ ఇమ్మానుయేలు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆమెమో దేవుని దయను ప్రాప్తంగా పొందేసిందట. ఈయనేమో భూమి మీద ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు గాను, ఆలోచన చెప్పేవాడు గాను, బలవంతుడు గాను, నిత్యము తండ్రిగా ఉండి మనకు తోడుండడానికి, నిత్యము మనకు సమాధానమును అనుగ్రహించేటువంటి దైవముగాను భూమి మీదకి ఉద్భవించాడు. నేనంటాను, ఆయన జన్మము యొక్క వివరమును ఎరుగుచున్న వారులారా, వివరమును తెలుసుకునిచున్న వారులారా, నీకు ఆశ్చర్య కార్యము కలగాలి అన్నా, ఆలోచన కల్పించాలి అన్నా, బలము నీకు కావాలన్నా, నిత్యం ఆయన నీకు తండ్రిగా తోడుగా ఉండాలన్నా, నీ కుటుంబానికి నీకు సమాధానం కలిగి ఉండాలన్నా, ఇమ్మానుయేలు అనబడిన ఈ దేవుడు నీకు తోడుగుండుగాక. ఆమేన్ చెప్పండి. ఆయన తోడుగా ఉంటే తన మహత్తు కలిగిన మాట చేత మనల్ని బలపరుస్తాడు. వచ్చిన ఆయన పని ఏమిటయ్యా అంటే తోడుంటాడు. నిజమే, తోడుండి చేసే పని ఏమిటయ్యా అంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవగలిగిన వారుంటే ఒక్కసారి సహకరించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆరంభం 10వ వాక్యం నుండి చదువుకుందాం. 10వ వచనం నుండి అమ్మా. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని. సరే, పై వచనం నుండి చదువు బాబు. 8వ వచనం నుండి, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞానము వివేచన కలుగుటకు. జాగ్రత్తగా నేను మొదట్లోనే చెప్పాను, జ్ఞానమైన మనస్సాక్షి కల్పించే వివేచనైనా లేకపోతే దైవ దర్శనం కాదు కదా, దైవ ప్రత్యక్షం కాదు కదా, దైవముని గురించిన తలంపే నీకు పుట్టదు. అందుకనే దైవము తానే ఒక సూచన చూపిస్తున్నాడు. ఏంటా సూచన తెలుసా? జ్ఞాన మనస్సాక్షులను చదవమ్మా. జ్ఞానము వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనును. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ కుమారుడు చేసే పని ఏంటయ్యా అంటే, భూమి మీదకి ఈ కుమారుడు ఉద్భవించడానికి రావడానికి గల పని ఏమిటయ్యా అంటే, పరలోకమందున్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ ఒక్కటిగానే ఉండాలి అనుకుంటాడు ఈయన. ఆమేన్ చెప్పండి. ఒకనాడు మన చరిత్రం, మన యొక్క గతం జాగ్రత్తగా ఆలోచన చేస్తే,
చాలా సందర్భాల్లో గతాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉప్పొంగిపోతూ ఉంటారు. నాలాంటి వాడు అక్కడ అన్నాడట, మా తాతల కాలంలో మీసాల మీద నిమ్మకాయ నిలబెట్టి వేళవరా అని అన్నాడు. నాకు మాత్రం ఇప్పుడు మీసం లేదు. ఆ కాలంలో వాళ్ళు మీరు నిమ్మకాయ నిలబెట్టారు, బత్తాయికాయ నిలబెట్టారు, మనకి ఇప్పుడు నాకేం లేదు. వాళ్ళెక్కడియో చెప్పుకుని గర్వపడ్డం కాదు, అక్కడ ఉన్న సంగతులు నీ దగ్గర కూడా ఉండగలిగితేనే గొప్పతనం. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. నేనంటాను, గత కాలం ముందు మన యొక్క స్థితిని ఒకసారి ఆలోచన చేసి ఆ స్థితిని ఇప్పుడు నేను సంతరించుకోవాలంటే ఆయనలాగా నేను కూడా మీసం మీద నిమ్మకాయ నిలబెట్టాలంటే పటిష్టవంతమైన మీసాన్ని నేను కూడా కల్పించుకోవాలి. లేకపోతే మొలవడానికి అవసరమైన ఆ నూనె వ్రాయాలి. వ్రాస్తేనే అది మొలుస్తుంది, పెద్దగా అవుతుంది, దాని మీద నిమ్మకాయ పెట్టవచ్చు. నేనంటాను, గతం తెలియకోకుండా బ్రతికేస్తున్నాం కదా, అందుకనే చెలో పొలోమంట తిరుగుతున్నాం. ఉన్న కాడికి తింటున్నాం, అయిన కాడికి పోతుంది, వచ్చిన కాడికి వస్తుంది, ఉంటే ఉంటాం, పోతే పోతాం అని అనుకుంటున్నాం. అందుకు కాదు నువ్వు పుట్టింది. చాలా సందర్భాల్లో పుట్టుట గిట్టుట కొరకే అని అంటారు. నేను గిట్టడానికైతే నువ్వు పుట్టడం అనవసరం. పుట్టింది గిట్టడానికి కాదు, పుట్టింది దైవ సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రతి మనుషుడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఏంటి దైవ సంకల్పం అని అంటే, ఒకనాడు నీ బ్రతికే నాడు నువ్వు తెలుసా, దేవుడు నిరాకారంగా ఉన్నప్పుడు, ఆది లేనప్పుడు ఏదియూ లేనప్పుడు దేవుడు ఒంటరిగా తేజరిల్లే, బలము పవిత్రత జీవము ఆద్యంతరహితము ఆయన కళ. దివి లేదు, భువి లేదు, సూర్య చంద్రులు లేరు, చుక్క లేదు, చెట్టు చేమలు లేవు, ఆదాము లేడు, దాగోను లేడు, చప్పుడన్న మాటయే లేదు, దేవుని మహిమ తప్ప. ఏమీ లేనప్పుడు, ఆయన నిరాకారంగా ఉన్నప్పుడు, మనుషుని గురించిన తలంపు తనలో పుట్టినప్పుడు, మనుష్యుని తన రూపములోనే తన పోలికలోనే తన ఊపిరే పోసి కలుగు చేయాలనుకున్నాడు. అంత గొప్పవాడు నువ్వు నేను. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. అదే స్థితి మరలా నీకు నాకు ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా భూమి మీదకి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. సాధారణంగా పాపి అని ఎవరినైనా పిలిస్తే ఒప్పుకోడు. దొంగను ఒప్పుకుంటాడండి. నీ మీద అంటాడు, అవసరమైతే నీ మీదే తలకమే చేసి నీ మీద నాకు తెలియదు అంటాడు. దైవజనుడు దేవదాసయ్య గారి దగ్గరికి కోటికళ మనోహరం గారని మా తండ్రి గారికి అక్షరాభ్యాసం చేసి మా తండ్రి గారికి నామకరణం చేసినటువంటి భక్తుడు. ఆయన దైవజనుడి దగ్గర శిష్యుడే, కానీ దైవజనుడికి దూరం అయ్యారు. ఆయన కీర్తన రాసుకొచ్చారు. పాపీరారమ్మో మైత్రితో పారా మార్ధికమైన మాటల్వ చింతు మన్నానో తోవిను పాపీరారమ్ము అన్నాడు. పాపీరమ్మంటే ఎవడైనా వస్తాడా? ఒరే పాపి అన్నాడు అనుకోండి, నోరు మీద నువ్వే పెద్ద పాపి, మీ అమ్మ పాపి, మీ నాన్న పాపి. ఇలా ఓ చోట పల్లెటూరులో ఓ చోట కూడా ఇక్కడ గొడవ వచ్చిందట. ఈ ప్రార్థనకు వెళ్ళే ఆమె ఏం బూతులాడలేదు, అందుకని దేవుడు నేను దీవించగాక అన్నదట. అవతలావిడ అనుకుంది ఇదేదో కొత్త తిట్టి తిడుతుందని అనుకుని, మీ అమ్మని దేవుడు దీవించగాక, మీ నాన్నని దేవుడు దీవించగాక అంట మొదలు పెట్టింది. పాపి అంటే ఎవరైనా వస్తారా? అందుచేతనే మిత్రుడా అని పిలిచారు ప్రతి మనుష్యుడిని. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఈ రాత్రి గ్రామవాసులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మిత్రులారా రండి, జగద్రక్షకుడైన క్రీస్తు ప్రభు నీ కొరకు ఉద్భవించింది, నీ కొరకు ప్రాణం పెట్టింది, నిన్ను మరలా నీకున్న ఉన్నతమైన అంతస్తునివ్వడానికి తప్ప మరి దేనికి కాదు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. మతం మార్చడానికో లేకపోతే నిన్ను ముంచేయడానికో నిన్ను ఎక్కడికో తీసుకువెళ్ళిపోవడానికి కాదు. నీలో ఉన్నటువంటి లోపాన్ని పరిహరించి, నీలో ఉన్నటువంటి పాపాన్ని పరిహరించి, నీలో ఉన్న దుర్గుణాలను తీసివేసి సన్మార్గులుగా మార్చి భూమి కూడా పరలోకంలో ఒక భాగమయ్యా అని చెప్పడానికి యేసుస్వామి భూలోకానికి వచ్చాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. అందుచేత ఈ రాత్రికాల సమయమందు శ్రద్ధ కలిగిన మాట వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అలాగ భూమి మీదకి వచ్చినటువంటి ఈ క్రీస్తు స్వామి అట, ఆయన తన యొక్క రూపమును భూమి మీద తాను కనపరచడానికి కన్యక తన గర్భాన్ని ఇచ్చింది. పుట్టిన ఆయన ఎవరన్నారట? ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, ఆలోచన చెప్పేవాడు, బలవంతుడైన దేవుడు, నిత్యమైన తండ్రి, సమాధానకర్తయగు అధిపతిగా ఉన్నాడు. ఆయన వచ్చి భూమి మీద ఇమ్మానుయేలుగా నీకు నాకు తోడుగా ఉండి చేసే పని ఏమిటయ్యా అంటే, పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని ఆయన ఏం చేయబోతున్నాడంట? క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలి. తనలోనే ఉండి ఆయన ద్వారానే మనందరినీ ఐక్యపరచాలని ఆశపడుతున్నాడు. అందుచేతనే ఈ మాట విన్న మనము ధన్యులము. ఆమేన్ చెప్పండి. పొద్దునే వచ్చి మీ ఇంటికి మీ లోను శాంక్షన్ అయిందంట పంచాయతీలో చెప్పారు అనగానే, అయ్యో నాకు లోను శాంక్షన్ అయిందా అంటారు ఎవరైనా?
వచ్చినాక అవసరమైతే టీ పెట్టి కూర్చో అక్క మంచి మాట చెప్పే పొద్దుటే అని చెప్పి టీ పెట్టి అవసరమైతే ఆవిడకి ఇంట్లో ఉన్న పప్పులు 4 పెట్టి పంపిస్తాం. ఎందుకని వచ్చి మంచి మాట చెప్పింది కనుక. నేనంటాను ఈ రాత్రి మీకు కూడా ఒక మంచి మాట చెప్తున్నాను. మీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఏదో మిమ్మల్ని మతంలోకి దింపేయడానికి రాలేదు. మీలో ఉన్న దుర్గుణాలను పెరికివేసి సన్మార్గులుగా మార్చి మరలా మహిమ జీవితాన్ని మీకు ఇచ్చి దైవలోకములో ఉన్నటువంటి అంతస్తును భూమి మీద అనుభవించండి అయ్యా, నేను ఇచ్చిన ఆయుష్కాల దినంలో సంతోషంగా అనుభవించండి అని చెప్పడానికి వచ్చిన వాడే యేసు స్వామి. చెప్పడం కూడా దేవుని స్తుతిద్దాం. అందుచేతనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. నేను కొద్ది సమయంలో ముగించి వేస్తాను. ఆలస్యంగా వచ్చాను, క్షమించాలి నన్ను. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట అపోస్తలుడు క్షమించండి దినవృత్తాంతముల 2వ గ్రంథము. బైబిల్ కలిగిన వారు ఒక్కసారి కొంచెం నాకు సహకరిస్తే నేను చకచకా ముగించేస్తాను. మొదటిగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దైవము సమీపముగా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఒకే ఒక్క మాట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆయన మీరు పిలిస్తే పలికే దేవుడు. ఆమేన్ చెప్పండి. మీరు కనబడమని అడిగితే మీకు కనబడి మాట్లాడగలిగిన దైవం ఆయన. ఆమేన్ చెప్పండి. మీకు సమీపముగా ఉన్నాడు. అందుచేత ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా తోడు. అంటే మరిశెట్టి గారు ఒకడు నేను ఒకడు ఉంటే తోడా? నువ్వు నడవనా నేను వెనకాలొస్తానంటే తోడొచ్చినట్ట? నేనంటాను ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. ఉన్నవాడు నమ్మదగినవాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఉన్నవాడు న్యాయ సంపన్నుడు. ఆమేన్ చెప్పండి. ఉన్నవాడు అద్వితీయుడు. ఆమేన్ చెప్పండి. ఉన్నవాడు మోక్ష ప్రదాత. ఆమేన్ చెప్పండి. ఉన్నవాడు నిన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఆమేన్ చెప్పండి. అందుచేతనే ఆ దినాల్లో మరి రక్షకుడు ఉదయించినాడట అని అన్నారు ఆ దినాన్న. ఎందుకు? గొల్లలు దేవదో చెప్పిన మాట ఒకరితో ఒకరు చెప్పుకుంటూ పాడుకున్న పాట ఈరోజు మనం పాడదాం. రక్షకుండు దయించినాడు నా కొరకు పరమా రక్షకుండు దయించినాడు. రక్షకుండు దయించినాడు రారే గొల్లబోయులారా తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. ఆ కాలమందు వారు పాడిన కీర్తనే ఈ కాలమందు మనం కూడా మన తోటి వారికి మనకు తోడుగా ఉన్న దైవమును గురించి ప్రకటించాలి. రక్షకుడు నీ కొరకే పుట్టాడు. జబ్బు కలిగిన ఆమె మంచాన పడి ఏడుస్తూ ఉంది. ఊరిలోకి డాక్టర్ల క్యాంప్ వేశారు. ఆ మాట ఆమెకి తెలియదు. గబగబా ఆమెకున్న బలహీనత తిరిగి నీవు ఆ బలహీనతను గురించి చూచే డాక్టర్ గారు ఊర్లోకి వచ్చారని చెప్పగానే పరుగునొచ్చి నువ్వేం బాధపడకు, చక్కని డాక్టర్ గారు ఉచితంగా చూడడానికి వచ్చాడు, గుండె ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తారంట అని చెబితే సంతోషపడిద్దా కింద పడి ఏడిచిద్దా? నేనంటాను రక్షకుడు పుట్టాడు నీకోసం. నీ పాప శాప మరణము నుండి తప్పించి పున్నామి నరకము నుండి తప్పించి మోక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి రక్షకుడు పుట్టాడని నమ్మిన నీకు తెలిసిన సత్యాన్ని అందరికీ చెప్పాలి. ఆమేన్ చెప్పండి. అందుచేతనే చెప్పాలి, రక్షకుడు ఉదయించినాడు మన కొరకు మా పరమా రక్షకుడు ఉదయించినాడు. రక్షకుడు ఉదయించినాడు. రండి మనం వెళ్ళి చూద్దాం. మనం నిరీక్షణతో ఎదురు చూచామే. నిరీక్షణతో ఎదురు చూస్తే నిరీక్షణ యొక్క ఫలాన్ని ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఈ రాత్రి దైవవాక్యమును శ్రద్ధాభక్తులతో వింటున్నటువంటి వారులారా, మీ హృదయంలో ఆయన గురించిన తలంపు కానీ ఆయన గురించిన నిరీక్షణ కానీ ఖచ్చితంగా మీకు ఉంటే ఖచ్చితంగా మీ నిరీక్షణ యొక్క ఫలము ఫలిస్తుంది, ఫలభరితులుగా చేస్తుంది, మిమ్మల్ని గనులుగా మారుస్తుంది. ఆమేన్ చెప్పండి. బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటను ఒక్కసారి చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ఆలోచించుడి దేవుడే మాకు తోడై ఉన్నాడు, మాకు అధిపతిగా ఉన్నాడు.
మీద ఆర్భాటము చేయుటకై మీ మీద ఆర్భాటము చేటికే బోరలు పట్టుకుని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షముగా ఉన్నారు. ఇశ్రాయేలులారా, మీ పితరులైన దేవుడని యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమందురు. ఎందుకు ఈ మాట చెప్పబడుతుందంటే, నేడు క్రైస్తవ లోకంలో ఉన్నవారు కూడా, క్రైస్తవులు, విశ్వాసం కలిగిన క్రైస్తవులు కొంతమంది ఉన్నారు, నామక క్రైస్తవులు కూడా కొంతమంది ఉన్నారు. వారు ఎలా ఉంటారయ్యా అంటే, కొంతమంది అటు చేస్తారు ఇటు చేస్తారు, భక్తిలో సరిగా ఉండరు. వారు పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉంటారు. కొంతమంది భక్తి కలిగి జీవిస్తారు, క్రైస్తవ్యాన్ని అనుసరిస్తూ ఉంటారు, క్రైస్తవ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు, క్రీస్తును పోలు నడుచుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిని గురించి, క్రీస్తును పోలు నడుచుకున్న వారు ఆ నామక క్రైస్తవ్యం కలిగినటువంటి వారితో చెప్పే మాట, ఇదిగో మీరు దేవుడు మా దేవుడని నమ్ముకుంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఈ రోజున మీ పక్షంగా లేడు, మా పక్షంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయనను వెంబడించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన గురించి తెలుసుకుని చక్కగా వెంబడించాలి. నన్ను వెంబడిస్తే నేను తప్పక నిన్ను మోక్షానికి నడిపిస్తానన్న దైవంపై నీ విశ్వాసం కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుచేత ఈ రాత్రికాల సమయం ముందు మా పక్షంగా దైవము ఉన్నాడు, మా పక్షంగా ప్రార్థన చేసే అమ్మలు ఉన్నారు, అయ్యలు ఉన్నారు అని చెప్పాలి లోకానికి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. లోకంలో చాలా మంది వింత విడ్డూరమైన చేష్టలు చేస్తూ ఉంటారు. వారందరికీ చెప్పండి, మా కోసం దైవం ఉన్నాడు, మా కోసం ప్రార్థన చేసేటువంటి బూరలు పట్టుకుని చక్కగా ఊదేటువంటి యాజకులు కూడా మాకు ఉన్నారని చెప్పాలి. ఆమేన్ చెప్పండి. వారట ఆ మాట చెప్పినప్పుడు వీరి పక్షంగా ఉన్న యాజకులను బట్టి, వీరి పక్షం ఉన్న దైవమును బట్టి వారట దేవునితో పోరాటం చేయడం మానేస్తారట. లోకంలో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా అంటే, కష్టం రాగానే ఏం దేవుడు, మా ఇదారు దేవుడు, మా ఇంటి మీద పడ్డాడేంటో అంటారు. నేనంటాను, మీ ఇంటి మీద పడలేదు ఆయన, మీ ఇంటి మీద నువ్వే కుంపట పెట్టుకున్నావు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన అక్రమమైన మార్గం నీ మీదకి తిరిగి వస్తుంది, జాగ్రత్త. ఒకవేళ నువ్వు ఏవైనా గొప్ప పనులు చేస్తున్నానని గొప్పగా వింతగా లోకానికి కనబడుతున్నావేమో, నువ్వు చేసే ప్రతి పని ఆయన కనుదృష్టిలో ఉంటుంది, జాగ్రత్త. చాలా మంది పైకి చాలా గొప్పగా ఉంటారు, కానీ లోపల చేసే పనులు ఎవరికి తెలియదు. వాడు అనుకుంటాడు పిల్లట కుండలో మూతి పెట్టి అది అనుకుంటుందట నన్ను ఎవ్వరు చూడట్లేదని. దాని వీపు మీద ఒక్క సరుపు పడేసరికి అమ్మో ఎవరో నన్ను చూసుకుంటారనుకుంటుందట. ఎందుకని దాని కళ్ళు ఎక్కడ ఉన్నాయి? కుండ లోపల ఉన్నాయి. కుండ లోపల ఉన్న పాలు మీద మాత్రమే ఉన్నాయి, లోకం బయటలో ఎక్కడ చూడట్లేదు. చాలా మంది ఇలాగే లోపల ఉండి వారికి అదే గొప్ప అనుకుంటున్నారు. జాగ్రత్త, ఇదిగో లోకం చాలా గొప్పది. లోకంలో ఉన్న వింతలు చూడు, లోకంలో ఉన్న ప్రతి విధమైన పక్షులను చూడు, జంతువులను చూడు, పశువులను చూడు. వాటి పనులు చక్కగా జరిగిస్తున్నాయి గనక లోకం నెమ్మదిగా ఉంది. అందుచేత ఈ రాత్రికాల సమయంలో దైవవాక్యమును గురించిన సందేశం వింటున్నటువంటి వారులారా, జాగ్రత్తగా దేవుని వాక్య గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి చూస్తే మీ పక్షంగా ఉన్నటువంటి దేవుని గురించినటువంటి సంగతులు జాగరూకత కలిగి మీరు అవలంబించవలసిన వారై ఉన్నారని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ, గ్రంథమందు వ్రాయబడినటువంటి మాట అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ప్రియులారా, ఈ రాత్రి ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడుగా ఉండి మీతో చెప్పుతున్నా, నాతో చెప్పించుచున్నా, నాకు చెప్పుచున్నా ఈ శుభోద జాగ్రత్తగా ఆలకించండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. సమయం మించకుండా మాట్లాడాలి, అది భావ్యం. ఎందుకంటే ఆలస్యంగా వచ్చి అధిక ప్రసంగిగా ఉన్నాను అనుకోండి, మరికి ఎన్నటికీ నన్ను పిలవరు అనమాట. రావడం ఆలస్యమైంది కనుక నేను నా మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుచేత ఈ మాట ఒక్కటి, ఈ వచనాలు ఒకటి నేను వివరించి నేను ముగించి వేస్తాను. ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. చెప్పమంటారా, ముగించమంటారా? చెప్పమంటారా? కొద్ది సమయమే, ఎక్కువ సమయం కాదు. ఈ చుట్టుప్రక్కల వారికి కూడా ఇబ్బంది కలగకూడదనే నా భావన. అందుచేతనే చెప్తున్నాను. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకై దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. క్రైస్తవులు ఈ దినమందు, ఈ కాలమందు నీవు ఇమ్మానుయేలు దేవుణ్ణి తోడుగా కలిగిన నీవు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏమిటయ్యా అంటే, ఒకటి, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. క్రిస్మస్ వచ్చేసరికి మరి పెద్ద పెద్ద నాయకులు కూడా వారు బోధకులు అయిపోతూ ఉంటారు.
స్టేజ్ మీదకి రాగానే వారు కూడా వైట్ అండ్ వైట్ వేసుకొచ్చి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇంకా ముఖ్యమంత్రి గారితో సహా రేపు క్రిస్మస్కి వారే బోధకులు. వారు అంటారు, దేవుడు నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు అంటారు. నేనంటాను, ఆ మాట చెప్పడం కాదు, ఇమ్మానుయేలు దైవమును తోడుగా కలిగిన మీరు అనుసరించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఇమ్మానుయేలు దైవం మీకు తోడుగా ఉంటే ఆయన ప్రేమ మీ యందు నిలువరముగా ఉండనియండి. ఆమేన్ చెప్పండి. ఇది చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ ఆచరణీయం పద్ధతి చాలా కష్టంగా ఉంటుంది. ప్రేమగా ఉండాలంటే, ప్రేమ అంటే అర్థం ఏంటి? బదులాశించి ప్రేమించే ప్రేమ ప్రేమ కాదు. ఒక భక్తుడు సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం ఆయనతో కలిసి నేను బోధ చేశాను. నేను కలిసి ఒకే వేదిక మీద మాట్లాడాం. స్టువర్ట్పురంలో గజ దొంగ సుధాకర్ అనేటువంటి భక్తుడు, ఆయన దేవుని నమ్మిన తర్వాత ఆయన ఒక చక్కని కీర్తన రాశాడు. దేవుడు ఆయన్ని ప్రేమించిన విధానానికి ఆయన రాసినటువంటి కీర్తన. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో ఆ యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ఆ ప్రేమ. అంధకార బంధము నన్నావరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధము నన్నావరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. బంధము తెంచెనో బ్రతికించెను నన్ను, బంధము తెంచెనో బ్రతికించెను నన్ను. ప్రేమ 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 ఆ ప్రేమ. ఆనాడు భయంకరమైనటువంటి గజ దొంగగా ఉన్నప్పుడు టైగర్ నాగేశ్వరరావుకి కుడి భుజం ఈ సుధాకర్ అనే వ్యక్తి, ఆయన ఊరిలోనికి వచ్చాడు అనగా, రాష్ట్రంలోనికి వచ్చాడంటే పోలీసు వారు కూడా హడలెత్తిపోయేటువంటి భయంకరమైన దొంగతనాలు చేసేటువంటి వ్యక్తి దేవుని యొక్క ప్రేమను గురించి ఎరిగిన తర్వాత, అంధకార బంధములను ఆవరించిన అందుడనే నేనుండగా నా బంధాలన్నీ తెంచివేసి హక్కును చేర్చి నన్ను ప్రేమించాడు. ఈయన ప్రేమ ఎంత గొప్పదో అంటూ రాశాడు ఈ కీర్తనని. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. ఆ ప్రేమ నిలువరముగా నీలో ఉండాలి, ఆయన ప్రేమించినట్లుగాని. సాధ్యమైనంత వరకు మనం మనకిష్టమైన వారిని ప్రేమించడానికి ఇష్టపడతాం, కష్టమైన వారిని ప్రేమించడానికి ఇష్టపడదాం గాక. సాధ్యమేనా? అత్తగారికి కోడల గారికి సాధ్యపడుతుందా? అమ్మకి కూతురికి అయితే సరిపోతుంది. అబ్బో ఆ ప్రేమ వర్ణనాతీతం అంతేనంటారా? అత్తగారికి కోడల గారికి ప్రేమ అది విపరీతం కదా. నేనంటాను, దేవుని ప్రేమ మనలో నిలువరముగా ఉండుగాక. ఆమేన్ చెప్పండి. ఆ ప్రేమను నీలో నిలువరముగా ఉండనిస్తేనే అప్పుడు నీవట ఆతిథ్యం చేస్తావు. ఏం చేస్తావు? ఆతిథ్యం అంటే భోజనం పెట్టడం కాదు సుమా. ఆతిథ్యం అంటే నీ ప్రేమను వారికి పంచుతావు. నేనంటాను, నీ ప్రేమ పొందేవారు నిన్ను వెంబడిస్తారు. ఆమేన్ చెప్పండి. షోలమితి అంటుంది, నేను ఆయన ప్రేమను పొందాను గనుక నేను ఆయనను విడువలేను అని అంటుంది. అందుచేతనే ఆతిథ్యం చేసేటువంటి భాగ్యం నీకు దేవుడు ఇచ్చి ఆయన అంటున్నాడు అనేక పర్యాయంలో, తెలియకుండానే నేను నీ దగ్గరికి వస్తాను, నీవు కూడా ఆ ప్రేమతోనే నాకు ఆతిథ్యం ఇస్తావు. బైబిల్ గ్రంథంలో ఒక ఘనమైనటువంటి ఒక చక్కని ఉపమానం రాశాడు దేవుడు. ఏంటా ఉపమానం అంటే, ఒకానొక దినాన్న దైవమట ఆయన యొద్దకు వచ్చిన వారిని చూచి, మీరు నన్ను సరిగా చూడలేదు, మీరు నాకు ఆతిథ్యం ఇవ్వలేదు, మీరు నన్ను కనీసం పట్టించుకోలేదు అని అంటే, వారు అడిగారట, అయ్యా
అసలు మీరెప్పుడు వచ్చారు, మీరెప్పుడు మా ఇంటికి వచ్చారు, వచ్చి ఉంటే చక్కగా మీకు భోజనం పెట్టేవారమే అని అన్నారట దైవం అన్నారట. అప్పుడు ఈ బీదవారిలో లేక ఈ చిన్నవారిలో ఒకరిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే కదా, హాస్పిటల్లో బాధతో ఉన్న వారిని దర్శిస్తే నన్ను దర్శించినట్లే కదా, ఇబ్బందుల్లో ఉన్న వారిని కూడా నన్ను దర్శించగలిగితే నన్ను చూచినట్టే కదా, వారిని చూడక నన్నే చూడాలని అనుకోవడం నీ యొక్క భ్రమ. అందుచేతనే చాలా సందర్భాల్లో దైవం గురించిన తలంపు కలిగిన వారు అందరినీ దైవంగానే భావిస్తారు. మదర్ టెరీసా ఈమె ఒక దినాన ఒక గొప్ప జర్నలిస్ట్ ఆమెను ఒక ప్రశ్న అడిగారు. మదర్, హౌ కెన్ యూ క్లీన్ దీస్ పీపుల్స్ వూండ్స్? ఈ కుష్టి రోగం కలిగిన వారి యొక్క చేతులు కాళ్ళు రస్సులు కారుతుంటే నువ్వు ఎలా కడగలుగుతున్నావు, నువ్వు ఎలా అన్నం తినగలుగుతున్నావు అని అంటే ఆమె ఒకే ఒక్క మాట ఉంది. నా బంగారు తల్లి, ప్రపంచానికి ఒక శాంతి దూతగా మార్చబడింది ఆ తల్లి. ఆమె ఏమన్నా తెలుసా, వారందరూ నాకు రోగులుగా కనపడరు, వారందరిలో నా క్రీస్తు కనబడుతున్నాడు, నేను క్రీస్తుకి పరిచర్య చేస్తున్నాను అంది. చప్పట్ల కూడా దేవుని స్తుతిద్దాం. నేనంటాను, మీలో ఆయన ప్రేమ నిలువరముగా ఉంటే ఎవరిని చూచినా అందరూ నిన్ను ప్రేమించేవారు కానీ అందరూ దైవంగానే కనబడతారు. అప్పుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించగలుగుతావు. ఆమేన్ చెప్పండి. అందరికీ ఒకే రీతిగా ఆతిథ్యం ఇవ్వగలుగుతావు. ఆమేన్ చెప్పండి. ఒకే రీతిగా ఆతిథ్యం ఇస్తే తెలియకుండానే నీవు పరలోకమందున్న దేవునికి దేవదూతలకు కూడా ఆతిథ్యం ఇవ్వగలిగిన ఘనస్థితి నీకు ఇస్తాడు దేవుడు. ఆమేన్. అందుచేత ఈ రాత్రి ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడేయండి అట్టి భాగ్యవంతమైన రూపాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. శిల్పకారుడు కూర్చుని శిల్పాన్ని చెక్కుతూ ఉన్నప్పుడు తనకిష్టమైన రూపం వచ్చేంత వరకు కూడా దాన్ని విడిచిపెట్టడు. వెళ్ళే వచ్చేవాళ్ళు అంటారు, అబ్బా భలే ఉందండి, ఎవరు చెక్కారో కానీ ఎలా చెక్కారో కానీ రోజు వెళ్ళి దాన్ని చెక్కుతూ ఉంటాడు. ఏమయ్యా ఇంత బాగున్న శిల్పాన్ని మళ్ళీ ఎందుకు చెడగొడతాం అంటే, చెడగొట్టడం కాదండి, దాని రూపం ఎలా ఉండాలో నా మనసుకు తెలుసు, నా మనస్సుకు నచ్చేంత వరకు దాన్ని చెక్కుతూనే ఉంటాను. యేసుస్వామి కూడా భూమి మీద మనందరినీ పరలోకమందున దేవునికి మనసుకు నచ్చేంత వరకు తన కృప చేత బ్రతకనిచ్చి మనలను ఆయన రూపంలోనికి మారుచడానికి వచ్చాడు ఇమ్మానుయేలుగా. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. అందుచేతనే బైబిల్ గ్రంథంలో మీరును వారితో కూడా, చదువుతారమ్మా మాట ఒకసారి, 13వ అధ్యాయం 2వ వచనం, మీరును వారితో కూడా బంధింపబడినట్టి బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, మీరు కూడా శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. చదవమ్మా. జాగ్రత్త. లోకంలో విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి గొప్ప వింత ఏమిటాయంటే, 6వ తరగతి మొదలుకొని 66 ఏళ్ల కలిగిన వాడి చేతిలో కూడా ఈ చరిత్ర ఉంది. చేతిలో మీరు రోడ్ల వెంబడి చూస్తూ ఉంటే వాడు ఏం చేస్తున్నాడో, వాడు ఎక్కడున్నాడో వాడికి తెలియదు. వాడు ఎక్కడో మధ్యలో పొలం మధ్యలో కూర్చొని చూస్తూ ఉంటాడు. వాడి చుట్టూ ఏమున్నదో కూడా వాడికి తెలియదు. 6వ తరగతి మొదలుకొని 66 ఏళ్ల వయస్సు కలిగిన వాడందరిలోనూ ఇప్పుడు అందరికీ కామవాంఛ పుట్టించాడు అపవాది. నాకు భయం కలుగుతుంది, ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంది కూడా. రేపు రాబోయే దినాల్లో పిల్లలకి వివాహమును గురించినటువంటి పరిశుద్ధ స్థితి వారికి అర్థం కాదు, వారు చెప్పినా వినరు. ఎందుకో తెలుసా, వారికి వయసుకు రాకముందే అన్ని విషయాల గురించిన జ్ఞానం ఇది చెప్పేస్తుంది. వాడికి రేపొద్దున దాని గురించిన అవగాహన ఉంటుంది, వాడికి దాని గురించినటువంటి ఆలోచన వాడికి పుట్టదు, వాడికి ఇష్టమే ఉండదు. అవసరమైతే పెళ్లి లేదు గిడి లేదు అంటాడు. ఇప్పటికే చాలా మంది అదే మాట్లాడుతున్నారు. చాలా మంది యవనస్తులు మీరు ఇతర దేశాల్లో చూడొచ్చు, మన దేశాల్లో చూడొచ్చు. బొంబాయి నుంచి మొదలుకొని హైదరాబాద్ నుంచి రేపు విజయవాడ పట్టణంలో కూడా ఈనాడు ఏమొద్దంటున్నారు, పెళ్ళి అదే పర్వాలేదు, పెళ్ళి అవసరం లేదు. జాగ్రత్త. ఇమ్మానుయేలు దేవుడి రాత్రి నీకు తోడుగా ఉండి చేసే గొప్ప వింత ఏం తెలుసా, నీలో ఉన్న దేవుని గురించినటువంటి ఆ అపార్థమును తొలగించి దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని నీకు బోధించి ఆయనకి ఇష్టమైన రూపంలోనికి మార్చడానికి నిన్ను మరల్చి ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా, ధనాపేక్షకులైన వారై మీకు కలిగిన వారితో
తృప్తి పొంది ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొందినుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. ఇమ్మానుయేలుగా వచ్చిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను ఎడబాసేవాడు కాదు. కనుక జాగ్రత్త. తృప్తి కలిగిన జీవితాన్ని దేవేష్టులముగా మరల్చబడి దేవునితో ఐక్యమవడానికి ఇష్టమై మీ కొరకు ఉద్భవించిన ఈ ఇమ్మానుయేలు దేవుణ్ణి మనసారా ఆరాధించండి. మనసారా ఆరాధించగలిగితేనే మహిమంతా నీలో నిక్షిప్తం చేస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. మనసారా ఆరాధించగలిగితేనే మహిమలు ఈలోనికి ప్రవేశిస్తుంది. ఆమె ఆ దినాన్ని ఆరాధించింది కనుక ఆమె దైవ గర్భాన్ని ధరించగలిగింది. ఈరోజు నువ్వు ఆరాధిస్తే దైవలోకములో ఉన్న మహిమంతా నీలోనికి దిగొస్తుంది. అలాంటి మహిమ చేత నింపబడి ఇమ్మానుయేలు అయిన దేవుణ్ణి తోడుగా ఉంచుకుని భూమి మీద ఉన్న నీవు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఐక్యమొందడానికి దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగి జీవించాలని ప్రభు పేరట మీ ಎಲ್ಲರನ್ನು కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడే మీకు ప్రత్యక్షమై ఆయన కనబడి మాట్లాడి ఆత్మరూపిగా మిమ్మల్ని ఆయన చిత్తమునకు అనుగుణ్యముగా మరల్చి దేవేష్టులుగా మిమ్మల్ని తయారు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారకుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయమందు నీవే ఒక సూచన చూపించి కన్యక గర్భము ద్వారా భూమి మీదకి మానవునిగా ఉద్భవించినటువంటి నీవు మమ్మల్ని రక్షించి భూమి మీద ఉన్న మేము పరలోకములు ఐక్యముంది భూపరలోకములు ఒక్కటిగా చేసి మహిమ జీవులుగా మార్చవలన తలంపుతో రక్షకుడిగా ఉద్భవించిన ఇమ్మానుయేలు దేవా, నీకు స్తోత్రము. మాకు తోడయుండి మమ్మల్ని అట్టి రీతిలోనికి నడిపించి మహిమనందమని జగద్రక్షకుడును క్రీస్తు బాలుడైన యేసు నామములు వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు శ్రేష్టమైన దేవుని మాటలు విన్న మీ ಎಲ್ಲರಿಗೂ కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి అమ్మగారు మరి సరళమ్మ గారికి, అలాగనే వేదికను అలంకరించిన దైవజ్ఞులకు, అలాగనే ఇంతవరకు కార్యక్రమం నడిపించినటువంటి మరి అయ్య గారికి నా నిండు కృతజ్ఞతలు. మరి ఇంతవరకు శ్రద్ధగా మీ అందరూ కూర్చుని విన్నవారుగా అనకండి, విన్నదాని ప్రకారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవుడు మిమ్మల్ని ప్రతిఫలింపజేస్తాడు. అట్టి భాగ్యవంతులు అవుతారని మీ అందరికి కూడా మరణా తెలియజేస్తున్నాడు. మరణాత. చక్కని పాడారు, చక్కని సౌండ్ సిస్టమ్ పెట్టి అలసిపోయి లోపల కూర్చున్నారు పాపం బిడ్డలు. వారికి కూడా నా దీవెనలు, వారికి కూడా నా కృతజ్ఞతలు. మీ అందరికీ మరణాత.